చూస్తున్నాం యూట్యూబర్ అన్వేష్ పై ప్రజాగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజాగ్రహంతో అతను తన క్రెడిబిలిటీ అంతా కూడా కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికే యూట్యూబర్ అన్వేష్ కు సంబంధించి కూడా ఫాలోవర్స్ అంతా పడిపోయిన పరిస్థితి. అతన్ని అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తూ వస్తున్నారు. దాదాపు 15 లక్షల వరకు కూడా ఫాలోవర్స్ పడిపోయిన పరిస్థితి. ములుగు జిల్లా మంగపేట మండలంలో బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా అన్వేష్ పై తీవ్రంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా అన్వేష్ పై వ్యతిరేకత అనేది తీవ్రంగా కూడా వ్యక్తమవుతుంది. ఆటోపై ఉన్న అన్వేష్ స్టిక్కర్ ను కూడా తొలగించారు. హిందూ దేవులపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలతో సొంత అభిమానుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒక ఆటో డ్రైవర్ ను మనం చూస్తే తన ఆటో వెనుక ఉన్న నా అన్వేషణ స్టిక్కర్ ను కూడా అతను కోపంతో పీకేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ వీడియో కూడా ప్రజెంట్ వైరల్ అవుతుంది. అసభ్య పదజాలం వాడుతూ హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారని తీవ్రంగా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా ఆ స్టిక్కర్ పీకేసి తన నిరసన తనదైన శైలిలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇటు రోజు రోజుకు అన్వేష్ ఫాలోవర్స్ అయితే తగ్గుతున్నారు. 2 రోజుల్లోనే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా డ్రాప్ అయిన పరిస్థితి. ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అన్ని ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా అన్ఫాలో చేస్తున్నారు జనాలు. మొత్తంగా యూట్యూబర్ అన్వేష్ పై ప్రజాగ్రహం ఎంత ఉందనేది ఇవన్నీ చూస్తుంటే కూడా ఈ పరిణామాలు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. అన్వేష్ ఏదైతే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని విమర్శించేందుకు గాను తను దుర్భాషలాడిన పరిస్థితి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశాడు. అయితే అందుకు కారణంగానే ఇప్పుడు తీవ్రంగా కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు అన్వేష్. అతనికి సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, తీరు పట్ల కూడా హిందూ సంఘాలు అయితే తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి అక్కడ నిరసనకు సంబంధించిన స్పాట్ చూద్దాం. సో చూస్తున్నాం నా అన్వేష్ నోటి దురతో చేసిన వ్యాఖ్యల కారణంగా కూడా ప్రజా సంఘాలు కావచ్చు, జనాలు కావచ్చు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఆ దృశ్యాలని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవికని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు దేవిక చెప్పండి, ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న నా అన్వేష్ అయితే ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రిప్షన్స్ కావచ్చు అన్ని కూడా పడిపోతున్న పరిస్థితి. అతని నోటి దురద కారణంగా అతను ఏవైతే దుర్భాషలాడుతూ హిందూ దేవతలపై అనుచితంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు అన్ని కూడా హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు ప్రజాగ్రహం కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలేంటి సిచ్యువేషన్? ఒక వైపు నుంచి చూసుకుంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనే వ్యక్తి ఎంత ఫేమస్ అనే విషయం మనందరూ కూడా తెలిసిందే. అతని కారణంగానే ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇంత దుమారం రేపినప్పటికీ అతన్ని చాలా మంది కూడా దేవుళ్ళ భావించారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు చీ అంటున్న పరిస్థితి వచ్చిందని చెప్పచ్చు. దానికి గల కారణం కూడా ఆయన నోరు దుర్తనం. నోటికి వచ్చిందల్లా కూడా మాట్లాడి అతను కావచ్చు ఓలిపోతున్న పరిస్థితిని మనం వాళ్ళు కాస్త ఇప్పుడు తగ్గిపోతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. దానికి గల కారణం కూడా అతను మాట తీరు ప్రజలకి నచ్చక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనే సాంప్రదాయం గురించి కావచ్చు, లేకపోతే గరికపాటి గారి గురించి కావచ్చు. గరికపాటి ఫేస్ ప్రతి ఒక్కరు కూడా ఆయన చూస్తే పెట్టి ఆయన
మాటల్ని ఎంతగా వింటారనేది కూడా మనకు తెలుసు. అలాంటి వ్యక్తి గురించి అంత నీచంగా ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా ఒకవైపు గర్గపాటి గారి అభిమానులు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నాన్ వెజ్ యూట్యూబ్ కి సంబంధించిన అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అతని మీద మండిపడుతున్న పుస్తకంగానే అతని అభిమాని అంటే అతను కూడా ఒకవైపు నుంచి బీజేపీ నుంచి నిరసన వ్యక్తం చేస్తూ అతని మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆటో మీద అతనిది ఏదైతే స్టిక్కర్ ఉందో దాన్ని ఒక్కసారిగా చింపేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంత దారి తీసిందంటే అతని మాటలు ఎంత దుమారం పెట్టి ముఖ్యంగా హిందువులు ఎంత కూడా మనం చూస్తున్నాం అని చెప్పి నుంచి కూడా ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అతన్ని ఇండియాకి తీసుకుని శిక్షించాలి, అతని హిందువుల గురించి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అతను ఇంకోసారి అనుకుంటే ఖచ్చితంగా శిక్ష వేయాలి, కఠిన శిక్ష వేయాలి అంటూ కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, ముఖ్యంగా గర్గపాటి గారు వచ్చిన భక్తులు కూడా ఎంతగానో పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నుంచి చూసుకుంటే గరికపాటి గారికి సంబంధించిన సోషల్ మీడియా టీం కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే ఒక ఆటో డ్రైవర్ తాను వెనకాల వేసుకున్న నా అన్వేషణ స్టిక్కర్ ని కూడా ఒక్కసారిగా కోపంతో తీసి పడేసిన వీడియో ఒక్కసారిగా ఎంత వైరల్ గా మారిందనేది కూడా మనం చూస్తున్నాం. పదజాలంతో హిందువులను దూషిస్తూ, హిందువుల దేవుళ్ళని దూషిస్తూ ఈ విధంగా సాంప్రదాయాన్ని పెంచాల్సిన వ్యక్తి ఈ విధంగా ఇతర దేశాలు వెళ్లి ఇంత నీచంగా ఎలా మాట్లాడతాడు అంటూ కూడా ఒకసారిగా ఆటో డ్రైవర్ అతను బాధను వ్యక్తపరిచి ఈ విధంగా అయితే చేశాడని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే నాన్ వెజ్ ఫాలోవర్స్ అందరూ కూడా 2 రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా అన్సబ్స్క్రైబ్ అయిపోవడం కూడా చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, అతని మీద ఎంతగానో మండిపడుతున్నారో, అతన్ని శిక్షించాలి అంటూ కూడా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఎస్ దేవిక, సొంత అభిమానుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత కూడా మనం చూస్తూ ఉన్నాం. తీవ్రంగా కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ విధంగా తన ఫాలోవర్స్ పడిపోవడం కావచ్చు, సబ్స్క్రిప్షన్స్ పడిపోవడం కావచ్చు, ఇవన్నీ అన్వేష్ గమనిస్తూనే ఉన్నాడు. అయితే నిన్నటికి నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరినీ తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని ఊరికే వదలని అంటూ కూడా మరోసారి తన నోటి త్వరతనైతే అన్వేష్ ప్రూవ్ చేసుకున్న పరిస్థితి. మరి ఈ విధంగా కూడా తను ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో, అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి 2026లో రక్తం కక్కుకొని పోతారు అంటూ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మరి వీటన్నిటికీ గాను కూడా అతనిపై యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారా? అసలు చట్టపరంగా ఏ విధమైన యాక్షన్ ఉంటుంది? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఫస్ట్ అంతా కూడా శివాజీ మీద ఆయన మండిపడుతూ చేసిన ఏదైతే పుచ్చకాయకు సంబంధించి, ఏదైతే వాటర్ మిలన్ కి సంబంధించిన వీడియో, అక్కడి నుంచి కూడా అతని మాటలు దుర్భాషలాడుతూ కూడా ప్రజలందరినీ కూడా కించపరిచేలాగా ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే గనక అతను సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పడిపోతున్నారు, అన్సబ్స్క్రైబ్ అవుతున్నారని తెలిసి క్షమాపణ చెప్పటం, మళ్ళీ తరువాత వీళ్ళందరూ కూడా కావాలని చేసి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ కూడా ఇంకొక విధంగా మాట కూడా మాట్లాడడం జరిగింది. గర్గపాటి గారి గురించే కాకుండా హిందువుల గురించి ముఖ్యంగా 2026లో అన్ని శాపనార్థాలు కూడా పెడుతున్నట్టు, అందరూ కూడా రక్తం కక్కుకొని చేస్తారు, నన్ను టార్గెట్ చేశారు, నా నాలిక మీద మచ్చలు ఉన్నాయి, నేను అన్నవి ఖచ్చితంగా జరుగుతాయి, నేను అన్నాను, ఇప్పుడు ఏంటి అమ్మాయిలు వాళ్ళ ఇష్టం ఏదంటే ఉండొచ్చు అంటూ కూడా మాట్లాడిన మాటలు దుమారం రేపాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా తన శిక్ష పడాలని అంటున్నారు. ముఖ్యంగా మన హిందువులు మాత్రం కనుక ఇండియాకి వస్తే ఖచ్చితంగా అందరూ చూస్తామంటారు. రైట్ దేవిక, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం, ప్రపంచ యాత్రికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక అభిమాని, నా అన్వేషణకు సంబంధించిన అభిమాని తన ఆటోపై అన్వేషణకు సంబంధించిన స్టిక్కర్ ఏదైతే వేసుకున్నాడో దాన్ని తొలగిస్తూ తనదైన శైలిలో కూడా అతను నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం అతను ఏమంటున్నాడు. ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు, మంచిగా ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండే కాట ఆడుకొని వాడిని కేసులు అంతా చేపించి మంచిగా చేసిండు, ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు. అయితే ఇది మంచిగా ఉన్నట్టు వీడు తోపనుకొని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి, నా ఒక్కదానికి ఉంటుంది, మంచి ఫాలోయింగ్ వచ్చింది. మీరు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి, గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు చేస్తాను వీడు దొంగ. అందుకనే నేను తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు అన్న మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాను, అప్పటిదాకా అయిపోయినాయి.
మరి దానికోసం మరి తీయటం ఎందుకు? ఎందుకన్నా వీడిది వేస్ట్. వీడు మంచి పనులు చేస్తాడని నేను వీడిని మోసిన కానీ వీడింత లంగగాడు పౌలంగాడని తెలిసిన తర్వాత వీళ్ళు మోయడం ఎందుకన్నా ఇంకా నేను ఇక మళ్ళీ చేయబాకి. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు అన్నా? ఇది నాన్ వేసిన మంచి నీట్ ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తా ఉంటాడు ఇది. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారు అని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు, ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా ఉన్నట్టు వీడు తోపనుకొని నేను ఫ్యాన్ అయిపోయి ఇవన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు దీని వీడి నా ఒక్కదానికి ఉంటుంది, మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జరుగుతాను వీడు దొంగ. అందుకనే నేను తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు ఏమన్నా మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాడు, అప్పటిదాకా అయిపోయినాయి. మరి దానికోసం మరి తీయటం ఎందుకు? ఎందుకన్నా వీడిది వేస్ట్. వీడు మంచి పనులు చేస్తాడని నేను వీడిని మోసిన కానీ వీడింత లంగగాడు పౌలంగాడని తెలిసిన తర్వాత వీళ్ళు మోయడం ఎందుకన్నా ఇంకా నేను. సో చూశారు కదా ఆటో డ్రైవర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో. అతను ప్రపంచమంతా తిరిగి కూడా ఆయా ప్రాంతాలు చూపిస్తూ తెలియనివి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అతన్ని ఇంతవరకు కూడా మోసం, అటు బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అతనికి సంబంధించి అతను చేసిన వ్యాఖ్యలతో అతనికి ఫ్యాన్స్ అయ్యాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అతన్ని దుర్భాషలాడుతూ కూడా ఆటో డ్రైవర్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి వాడిని ఇన్నాళ్ళు నేను మోసింది అందుకే తీసేస్తున్నాను అంటూ కూడా ఎవరైతే ప్రశ్నించారో అతన్ని ఎందుకు తీస్తున్నారని వాళ్ళకి సమాధానం ఇస్తున్న పరిస్థితి. అంటే సొంత అభిమానుల్లోనే తన క్రెడిబిలిటీ కోల్పోయాడు అన్వేష్. ప్రజెంట్ నా అన్వేషణపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, అటు హిందూ సంఘాలు కావచ్చు తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు బీజేపీ మోర్చా నేతలు కూడా అతని ఫోటోను దగ్ధం చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేశారు. చెప్పుతో కూడా అతని ఫోటోను కొడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా నా అన్వేష్ పై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, ఇప్పటికైనా అతని తీరు మార్చుకుంటారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. Unleash!